చీకటి దాటిన సింధూరుడు తాగేలాగా ఏమున్నావే. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే మీరు ఆల్రెడీ స్టార్టింగ్లో వీడియో చూసే ఉంటారు. సో వాట్సాప్ స్టేటస్ వీడియో ఎడిటింగ్. సో చాలా బాగా వచ్చింది, బ్యూటిఫుల్ అండ్ నీట్గా అయితే ఉంది వీడియో. ఈ వీడియో స్పేస్లో మీ యొక్క ఫొటోస్ని రీప్లేస్మెంట్ చేసుకోండి, చూసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ని వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. దీనికి కావాల్సిన మెటీరియల్స్ మొత్తం నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసి మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ అయితే చేసుకోండి. గైస్, ఈ వీడియోకి వచ్చేసి నేను ఒక 500 లైక్స్ అయితే టార్గెట్ పెట్టుకున్నా. ఆ లైక్స్ని అయితే మీరు రీచ్ చేస్తారని అనుకుంటున్నా. సో గైస్, ఏమాత్రం ఆల్సిన కూడా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ వన్ వచ్చేసి మీ మొబైల్లో ఉన్న కైన్మాస్టర్ అప్లికేషన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ న్యూ ఆప్షన్ ప్యాన్ ట్యాప్ ఇచ్చేసి ఇక్కడ 16:9 రేషియో ప్యాన్ ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చేసి ఇక్కడ నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయగానే మీ గ్యాలరీ అనేది ఓపెన్ అవుతుంది. మీ గ్యాలరీ ఓపెన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మీది ఏదైతే ఫోటో ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారో వీడియో, దానికి కావాల్సిన ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ వన్ వచ్చేసి ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ఫోటోని కూడా మీరు ఇటు సైడ్ రొటేట్ చేయాలనుకుంటే ఇక్కడ రొటేట్ ఆప్షన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ ఇచ్చేసి ఇక్కడ సైడ్ రొటేట్ చేసుకోండి. చేసుకొని ప్యాన్ టిక్ మార్క్ ఇచ్చేసేయండి. టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత ఈ వీడియో లెంత్ ఎంత కావాలనుకుంటున్నారో అంతవరకు దీని అయితే ఇలా స్క్రాల్ చేసుకోండి. స్క్రాల్ చేసేసి ఇక్కడ మనకి ప్యాన్ అండ్ జూమ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ ఇచ్చేసి ఇక్కడ ఈక్వల్ సింబల్ ప్యాన్ ట్యాప్ ఇచ్చేసి మీ ఒక 2 ఫింగర్స్తోని ఇలా మీ ఆ ఒక పిక్ని అయితే ఫుల్ స్క్రీన్లోకి అయితే పెట్టుకోవాలి. సో ఇలా ఫుల్ స్క్రీన్లోకి పెట్టేసుకొని పైన టిక్ మార్క్ ఇచ్చేసేయండి. టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ లేయర్స్ ప్యాన్ ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ ఎఫెక్ట్స్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చేసిన లాస్ట్ ఆప్షన్లో మనకి ఇక్కడ చూసుకొని బ్లర్ ఎఫెక్ట్ ఉంటుంది. సో ఆ బ్లర్ ఎఫెక్ట్ అయితే ఇక్కడ యాడ్ చేయండి. సో యాడ్ చేసేసి దీన్ని కూడా ఫుల్ స్క్రీన్లో పెట్టేసి టిక్ మార్క్ ఇచ్చేసి దీన్ని కూడా వీడియో లెంత్ ఎంత ఉందో అంతవరకు ఇలా స్క్రాల్ చేయండి. స్క్రాల్ చేసేసిన తర్వాత మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే సెట్టింగ్స్ ఉంటుంది, దాంట్లో ఇది 2 ఉంటుంది, 3% అయితే పెట్టుకోవాలి. ఎందుకంటే అది ఎంత ఇంక్రీజ్ చేస్తే అంత బ్లర్ ఎఫెక్ట్ అయితే యాడ్ అవుతుంది. మనకైతే 3D కావాలి కాబట్టి 3 పెట్టుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ లేట్స్ ప్యాన్ ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చేసి మీడియా ప్యాన్ ట్యాప్ ఇచ్చేసి మళ్ళీ ఇంతకుముందు యాడ్ చేసుకున్న ఫోటోని సేమ్ అదే ఫోటోని మళ్ళీ యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ వీడియోలో ఎంత అవుతుందో అంతవరకు ఈ ఫోటోని కూడా స్క్రాల్ చేయాలి. స్క్రాల్ చేసేసిన తర్వాత మనకి ఈ ఫోటో ఇట్ సైడ్ ఉంది కాబట్టి మళ్ళీ ఇట్ సైడ్ రొటేట్ చేయండి. చేసేసి టిక్ మార్క్ ఇచ్చేసి ఈ ఫోటోని కూడా మీరు ఏమైనా క్రాప్ చేసుకోవాలనుకుంటున్నాను అంటే ఎక్స్ట్రా పార్ట్స్, సో ఇక్కడ క్రాపింగ్ ఆప్షన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి దీన్ని ఎనేబుల్ చేసేసి ఈ ఫోటోని ఇలా మీరు క్రాప్ చేసుకోవచ్చు. సో ఇలా క్రాప్ చేసుకున్న తర్వాత పైన టిక్ మార్క్ ఇచ్చేసేయండి. టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత ఈ ఫోటోని కరెక్ట్ ఇలా స్టార్టింగ్ పొజిషన్లో పెట్టండి. స్టార్టింగ్ పొజిషన్లో ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు మీరు నెక్స్ట్ వన్ ఏం చేస్తారంటే ఇక్కడ మళ్ళీ లేట్స్ ప్యాన్ ట్యాప్ చేయండి. ఇక్కడ లేట్స్ ప్యాన్ ట్యాప్ ఇచ్చేసి ఇక్కడ మళ్ళీ ఇక్కడ మనకి బ్రష్ సింబల్ కనిపిస్తుంది, ఆ బ్రష్ సింబల్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ కదా, దాంట్లో మనకి స్క్వేర్ సింబల్ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కలర్ వచ్చేసి వైట్ కలర్ పెట్టుకోండి. పెట్టేసుకున్న తర్వాత మీ ఒక ఫింగర్ని పెట్టుకోండి. సో ఇక్కడ ఫోటో పైన కరెక్ట్ ఇలా ట్యాప్ చేయండి. సో ట్యాప్ ఇచ్చేసి ఇలా స్క్రాల్ చేస్తే మనకి ఫోటో పైన ఒక లైన్ వస్తుంది. సో ఆ లైన్ని ఇప్పుడు మీరు కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఆ ఫోటోకి కరెక్ట్ ఫ్రేమ్గా పెట్టుకొని ఇక్కడ ఇలా అయితే అడ్జస్ట్ చేసుకొని మీ యొక్క ఫింగర్తో ఇలా అంటే మనకి కరెక్ట్ ఆ ఫ్రేమ్ సైజ్ అయితే వస్తుంది. సో ఆ ఫ్రేమ్ సైజ్ రాకపోయింది అనుకో, సో కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత అయినా మనకి కరెక్ట్ సెట్ కాకపోతే ఏం చేస్తారంటే మళ్ళీ అదే ఫోటో పైన ట్యాప్ ఇచ్చేసి ఇక్కడ మనకి క్రాపింగ్ ఆప్షన్ ఉంటుంది. సో క్రాపింగ్ ఆప్షన్లోకి వెళ్ళేసి సో ఆ లైన్లోకి ఈ ఫోటోనే క్రాప్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఆ లైన్ అనేది మనకు ఇంక్రీజ్ చేసుకోవడం కరెక్ట్గా రాదు, సో కొంచెం ఇబ్బంది పని. సో అంత బదులు ఇట్లా సెట్ చేసుకుంటే ఈజీగా సెట్ అయితే అయిపోతుంది. సో గైస్ చూసారు కదా, చాలా సింపుల్గా. సో ఇలా చేసేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ అదే ఫోటోని సెలెక్ట్ చేసుకోవాలి. సో అదే ఫోటోని సెలెక్ట్ చేసుకునే బదులు ఇంతకుముందు ఉన్న ఫోటో పైన ట్యాప్ ఇచ్చేసి ఇక్కడ 3 డాట్స్ పైన ట్యాప్ ఇచ్చేసి ఇక్కడ మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే డూప్లికేట్ లేయర్ అంటూ దాని మీద ట్యాప్ ఇచ్చేసి ఆ ఒక పిక్ అనేది మనకి డబుల్ అవుతుంది. సో దాన్ని తీసుకొచ్చేసి ఇక్కడ ముందు పెట్టండి. ముందు పెట్టేసి ఇంకొంచెం చిన్న వేయాలన్నమాట ఈ పిక్ని. సో ఇలా పెట్టేసి కొంచెం ముందు పెట్టి చిన్న వేయండి. ఇలా చిన్న వేసేసిన తర్వాత ఏం చేస్తారంటే సేమ్ ఇలా చిన్న చేసి ఇక్కడ ముందు పెట్టేసిన తర్వాత మళ్ళీ ఇంతకుముందు డ్రా చేసుకున్న అది ఉంది కదా మనకి స్క్రాచ్ సింబల్, సో దాన్ని కూడా సేమ్ డూప్లికేట్ లేయర్ పైన ట్యాప్ ఇచ్చేసి దాన్ని కూడా డూప్లికేట్ చేసి సో దాన్ని కూడా తీసుకొచ్చేసి ఇదే పిక్కు అడ్జస్ట్ చేయాలి ఇప్పుడు. సో నేను ఇక్కడ చూడండి అడ్జస్ట్ చేస్తున్నా. సో ఇప్పుడు క్రాప్ చేసిన అవసరం లేదు, ఎందుకంటే ఆటోమేటికల్గా అడ్జస్ట్ అయిపోతుంది అనమాట. సో ఇంతకుముందు మనం క్రాప్ చేసుకున్నాం కాబట్టి సో ఇంకా లైట్గా కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నా. సో ఇలా అడ్జస్ట్ చేసేసేయండి. చేసేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తారంటే మళ్ళీ అదే పిక్ మీద ట్యాప్ ఇచ్చేసి మళ్ళీ డూప్లికేట్ వచ్చి ఇంకో పిక్ తీసుకోండి. సో దాన్ని తీసుకొచ్చి ఇంకా ముందు పెట్టండి. సో దీన్ని ఇంకొంచెం చిన్న చేయండి.
సో ఇలా ఇంకొంచెం చిన్న వేసి ఇలా పెట్టండి. ఇలా పెట్టేసిన తర్వాత సేమ్ మళ్ళీ డ్రా సింబల్ మీద ట్యాప్ ఇచ్చేసి సో మళ్ళీ డూప్లికేట్ లైన్ మీద ట్యాప్ ఇచ్చేసి సో దాన్ని తీసుకొచ్చేసి మళ్ళీ ఇక్కడ పెట్టండి. పెట్టేసి సేమ్ దీన్ని కూడా మళ్ళీ సెట్ చేసేయాలి. సో ఇలా సెట్ చేసేయండి. సో కరెక్ట్ సెట్ కావాలి మనకి, ఎందుకంటే సెట్ అయితేనే మనకి వీడియో అనేది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా కనిపిస్తుంది. కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది, కాకపోతే మీరు కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. సో కరెక్ట్గా సెట్ అయితే అయిపోయింది. సో ఇలా సెట్ అయిపోయింది కదా. ఇలా సెట్ అయిపోయిన తర్వాత అన్నీ కరెక్ట్గా సెట్ చేసేసుకోండి. ఇలా సెట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు చూసుకొని మనకి అన్ని ఫొటోస్లలో సెట్ అయిపోయినాయి. సెట్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్కి వచ్చేసి ఇక్కడ లేయర్స్ ప్యాన్ ట్యాప్ ఇచ్చేసి మీడియా ప్యాన్ ట్యాప్ ఇచ్చేసి మీకు ఇంకొక పిఎన్జీ అయితే ఇస్తాను. సో ఆ పిఎన్జీని అయితే ఇక్కడ యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసేసుకొని పైన ఇలా కరెక్ట్గా సెట్ చేసుకోండి. సెట్ చేసేసుకున్న లాస్ట్ కార్నర్లో దీని కూడా వీడియో ఎంత ఉంటుందో అంతవరకు స్క్రాల్ చేయండి. స్క్రాల్ చేసేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ మన పక్కకి స్క్రాల్ చేసి బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళేసి స్క్రీన్ మీద ట్యాప్ చేయండి. అదైతే మనకి స్క్రీన్లోకి అయితే వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత ఇంకొంచెం చిన్న చేసుకొని పెట్టుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో ఇలా పెట్టేసిన తర్వాత నెక్స్ట్ వన్ ఏం చేస్తారంటే మళ్ళీ లేయర్స్ ప్యాన్ ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చేసి మీడియా ప్యాన్ ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మీకు ఒక టెంప్లెట్ లింక్ అయితే ఇస్తాను. ఆ టెంప్లెట్ని అయితే ఇక్కడ యాడ్ అయితే చేసుకోవాలి. సో నేనైతే ఆ టెంప్లెట్ ఇక్కడ యాడ్ చేసేసి దీన్ని ఫుల్ స్క్రీన్లోకి అయితే పెట్టుకోండి. ఇలా ఫుల్ స్క్రీన్లో పెట్టేసి పక్కకి స్క్రాల్ చేస్తే మనకి ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్ వస్తుంది. దాని మీద ట్యాప్ ఇచ్చేసి స్క్రీన్ మీద ట్యాప్ ఇచ్చేస్తే మన స్క్రీన్లోకి అయితే వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత ఒకసారి ప్లే చేసి చూడండి, మనకి ఇలా అయితే అది స్మోక్ అనేది పడుతుంటుంది. సో చాలా బాగుంటుంది ఇలా అయితే. ఇప్పుడు మీకు నచ్చిన సాంగ్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. సో నేనైతే ఒక సాంగ్ని అయితే యాడ్ చేసి చూపిస్తాను, ర్యాండమ్గా మీకు నచ్చుతుంది. లేయర్స్ ప్యాన్ ట్యాప్ ఇచ్చేసి మీడియా ప్యాన్ ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చేసి నేనైతే ఒక లిరికల్ సాంగ్ అయితే యాడ్ చేశాను. సో మీకు ఇక్కడ ఏమైనా లిరికల్ పెట్టుకోనికి మీకు సెట్ అవుతుంది అనుకుంటే పెట్టుకోండి, లేకపోతే పెట్టుకోండి. ఎట్లా దీన్ని తీసేయాలంటే పక్కకి స్క్రాల్ చేస్తే మనకి ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆడియో ఉంటుంది, దాని మీద ట్యాప్ ఇచ్చేసినాం అనుకో మనకి దాని ఒక ఆడియో కిందకి వచ్చేస్తుంది. మనకి లాస్ట్లో చూడండి దాని ఒక ఆడియో వచ్చేసి ఇప్పుడు ఈ వీడియో డిలీట్ చేసేయాలి. డిలీట్ చేసేస్తే మనకి ఓన్లీ ఆడియో వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి వీడియోని ప్లే చేసి చూద్దాం ఎలా. సో నేనైతే ఫుల్ వీడియోని అయితే ప్లే చేస్తలేను. సో ఎందుకంటే మనకి ఫుల్ సాంగ్తో ప్లే చేసామనుకో కాపీరైట్ ఇష్యూస్ అయితే వస్తాయి కాబట్టి. సో గైస్ చూసారు కదా, చాలా సింపుల్. వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ షేర్ సింబల్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి సేవ్ బటన్ ఉంటుంది. సేవ్ బటన్ కన్నా ముందు ఇక్కడ మనకి ఫుల్ హెచ్డీ 180p పెట్టుకొని 30 ఫ్రేమ్స్ పెట్టుకుంటే సేవ్ బటన్ ఉంటుంది. సేవ్ బటన్ మీకు క్లిక్ చేస్తే మనకి వీడియో అనేది సేవ్ అయిపోతుంది. సో గైస్ చూసారు కదా, చాలా సింపుల్. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. అలా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.